తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, మానవ జీవితంలో శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ లోకంలో నానా రకాల అనర్థాలు జరుగుతున్నాయి. మర్డర్లు, రేపులు, హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. సో ఇవి కూడా శివునాజ్ఞతోనే జరుగుతున్నాయి అంటారా? దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? దానికి నేను సరైన సమాధానం చెప్తాను. దానికన్నా ముందు ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు ఒక నాస్తికుడు, ఒక ఆస్తికుడు, ఓకే, ఇద్దరు ఉన్నారు. నాస్తికుడు దృష్టిలో ఏంటి? దేవుడు నమ్మడు. వాడికి బయట ఉండేటువంటి రాయి, గుళ్ళో ఉండేటువంటి రాయి ఒకటిగానే కనిపిస్తుంది. అవునా? కానీ ఇక్కడ అతను తనలో ఉండేటువంటి ఒక భగవంతుని తను చూడలేకపోతున్నాడు. అటువంటిది గుళ్ళో ఉండేటువంటి భగవంతుని చూడలేదు. ఈ గుళ్ళో ఉండేటువంటి భగవంతుని నమ్ముకొని కొన్ని జీవాలు జీవిస్తున్నాయి. అది చీమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అర్చకులే కావచ్చు, గుళ్ళో ఉద్యోగస్తులు కావచ్చు, బ్రతుకుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేటప్పటికి, మీరు ఒక రాయి తీసుకురండి, నేను ఒక ఆలయానికి తీసుకెళ్తా. మీరు రాయి దగ్గర ఒక గ్లాసు నీళ్ళు పెట్టండి. నేను ఆలయంలో శివుడికి మీరే ఒక గ్లాసు నీళ్ళు తీసుకురండి, అభిషేకం చేసి ఆ నీళ్ళు బట్టి మీకు ఇస్తా. ల్యాబ్కి తీసుకువెళ్ళండి. ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్గా మీకు తేడా తెలుస్తుంది. ఓకే. ఆ శక్తి అనేటువంటిది ఒకటి మనం చూసే చూపుల్లో ఉంటుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పే సమాధానం ఏంటంటే మీకు అనిపించవచ్చు. అదే వస్తుందండి. భగవంతుడు పశువుకి లేనటువంటిది మనిషికి ఇచ్చాడు. అవునండి. ఏంటిది? అది జ్ఞానం, ఆలోచించేటువంటి శక్తి. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టడు అంటే మన ఆలోచన మనకు సరిగ్గా లేక, భగవంతుడు నీకు చక్కటి ఆలోచన, మేధాశక్తి అవన్నీ ఇస్తే, ఈ ఆలోచనని, మేధా సంపత్తిని వక్ర మార్గంలోకి తీసుకెళ్తుంది ఎవరు? మనిషే. వక్ర మార్గంలోకి తీసుకెళ్లేది మనిషే. నువ్వు పుట్టినప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చావు. చనిపోయిన తర్వాత బట్టలు తీసేసి తగలబెట్టేస్తారు. ఈ మధ్యలో డబ్బు అనేటువంటిది నువ్వు నేను సంపాదిస్తున్నా అంటావు. నువ్వు చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఎవరు తీసుకెళ్తాడో తెలియదు. దీనికోసం, ఈ డబ్బు కోసమేగా ఇన్ని నువ్వు అగచాట్లు పడుతున్నావు, మనిషిని హింసిస్తున్నావు, మనిషిని కొడుతున్నావు, తిరుగుతున్నావు, కేసులు ఉంటున్నావు, దొంగ ప్రమాణాలు చేస్తున్నావు, హత్యలు చేస్తున్నావు, మానభంగాలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా నీ సంతోషం కోసం, నీ వాళ్ళని నువ్వు బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన కోసం. కానీ ఇక్కడ భగవంతుడు నీకు సూచించాడు. మీరు ఎలా చెప్తున్నారు అసలు? ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? నీకు ఇచ్చాడు జ్ఞానం. మరి భగవంతుడు చెప్తాడు, శివుడు ఆజ్ఞ చీమైనా కొట్టాడు అంటాడు. ఆ దీపం మీద వేలు పెట్టుకుంటే పెడతాడా? మరి పెట్టాడు. ఎందుకు పెట్టాడండి? అంటే తనకి ఏదైనా అన్యాయం జరుగుతుందని తెలుసు కాబట్టి అక్కడ భగవంతుడు చెప్పడం. మరి ఎదుటి మనిషికి అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ కేవలం కూడా స్వార్థ చింతన, ఈ ఒక్క ఆలోచనని దుర్మార్గమైనటువంటి స్థితికి తీసుకెళ్ళటం. అంటే సవ్యమైనటువంటి ఆలోచన ఎవరు చేయరు. నిన్న క్రికెట్ వచ్చింది, చూసా. ఇండియా బ్యాటింగ్ చూసా, ఒక 5 నిమిషాలు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసా. ఇండియా బ్యాటింగ్ చూస్తున్నప్పుడు చివరిలో అతను ఎవరో జైస్వాలో డబుల్ సెంచరీ కొడుతుంటే అందరూ 6లు 4లు ఉన్నటువంటివి కింద ఈ బొమ్మలు పంపిస్తున్నారు విపరీతంగా. ఆహా, ఇంత భక్తి ఉందా అనుకున్నా. ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చింది, చివరి వికెట్. అతను ఏదో తాపత్రయపడుతున్నాడు. ఒక్కడు లేదా ఇద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వికెట్లు పడిపోవాలని చెప్పి పెడుతున్నారు. ఇంత క్రౌర్యం ఉందా అనుకున్నా. అంటే ఒక ఆటనే ఆటలాగా తీసుకోలేకపోతున్నారు. అటువంటిది ఇక్కడ జరిగేటువంటి, ప్రకృతిలో జరిగేటువంటి విధానానికి, మనిషికి జరిగేటువంటి విధానంలో దాన్ని ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా మనకి ఒక మానవ జన్మ వచ్చింది కదా, ఆ ఒక్క మానవ జన్మను సార్థకతం చేసుకునేలాగా ధర్మంగా వెళ్దామనేటువంటి ఆలోచనకి ఎందుకు వస్తుందండి? ఒక ఆటలో ఎక్కడో ఎవరు ఆడుతుంటే టీవీలో చూస్తున్నారు. టీవీలో చూసేవాళ్ళు కూడా ఎంత క్రౌర్యంగా ఒకళ్ళో ఇద్దరో 6 4 పెడితే ఆ వికెట్లు పోయినట్టుగా పట్టపడబొస్తుంటే అనిపించింది. అంటే ఏ ఒక్కళ్ళు కూడా మానవత్వం లేదు. నా వరకు నాకు ఉపయోగిస్తుంది అంటే ఓకే, నాకు ఉపయోగించినట్టు ఎదుటివాడికి ఉపయోగిస్తుందంటే దాన్ని నాశనమైనా చేస్తాం మినహాయిస్తే బాగు చెయ్యము అనేటువంటి తత్వాన్ని పూర్తిగా కూడా లోపల దాచుకుని ఉన్నారు. దీనికి శివుడికి సంబంధం ఏంటండి? ఈ చేసింది ఎవరు? మానవుడు.
ఇప్పుడు ఏమంటాడు మొన్న ఎవరో విన్నారు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని చెప్పి అంటుంటారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు. బాబు శివుడాజ్ఞ వచ్చిందయ్యా, నన్ను నిన్ను చితిలోకి తీసుకెళ్తాంటే వస్తాడా? రాడు. బావిలోకి వస్తాంటాడు, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నాకు చెప్పాడా శివుడాజ్ఞ, శివుడాజ్ఞ నాకు చెప్పాడయ్యా అని అంటా నేను, నాకు చెప్పలేదండి అంటాడు. అంటే ఇవన్నీ చేయమని శివుడాజ్ఞ నీకు వచ్చిందా? రాలేదు. అంటే ఈ చేసేటువంటి చేష్టలన్నీ కూడా మానవ నిర్మితం, దైవ నిర్మితం ఏమీ లేదండి అక్కడ. భగవంతుడు నీకు ఆయన నువ్వు 4 కాళ్ళ పశువువి కాదు, 2 కాళ్ళ మనిషివి, క్రూరమైనటువంటి సింహము పులి లాంటి జంతువు కాదు. నువ్వు సాధు జంతువు, ఆవు కన్నా ఇంకా సాధు అయినటువంటి మనిషి జన్మ నీకు ఇచ్చా. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాలి మానవ జన్మ రావాలంటే. అటువంటి మానవ జీవితాన్ని నీకు ఇచ్చా నేను, దాన్ని సార్థకత చేసుకోవాలి అని చెప్పి నీకు ఇక్కడ ఒక మెదడు పెట్టి అందులో మంచితనం అనేటువంటిది పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ మంచితనం అనేటువంటిది నీ వరకు ఉపయోగిస్తేనే తీసుకుంటున్నావు. ఎదుటి మనిషికి మంచి జరుగుతుంది అని అంటే అందులో స్వార్థాన్ని ఆలోచించి నీకు నువ్వు పూసుకున్నటువంటి జీవితం ఇదంతా. మరి భగవంతుని ఎలా నిందిస్తున్నావు అంటే నీలో ఉన్న భగవంతుని నువ్వు చూడలేకపోతున్నావు. ఒక మనిషిని నువ్వు హింసించావు, బాధేసింది, అదే మనిషి తిరిగి నిన్ను కొడుతుంటే నీకు ఎంత నొప్పి వస్తుంది? అదే మనిషి నిన్ను ఇబ్బంది పెడుతుంటే నీకు ఎంత బాధేస్తుంది? అది నీకు అర్థం కావట్లా. నువ్వు చేస్తే ధర్మం, నీకు చేస్తే అధర్మం. మనం చేస్తే మంచిది, మనకు చేస్తే వాడు ఎదుటివాడు చెడ్డోడు. ఇది తీసుకుంటుంది ఎవరు? ఈ ఆలోచనలోకి మూలకారకుడు ఎవరయ్యారు? భగవంతుడే. ఒక మనిషిని చంపుతున్నావు అని అంటే దానికి అంతటి కిరాతకమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్లోంచి వచ్చింది. అదే శివుడాజ్ఞ నిన్ను నువ్వు పొడుచుకోమంటే పొడుచుకుంటున్నావా? అస్సలు పొడుచుకో. అంటే ఇక్కడ కేవలం కూడా మనం చేసేటువంటి తప్పులకి దానికి ఆయన పేరు మనం అడ్డు పెట్టుకుంటున్నాం. ఎందువల్లంటే భగవంతుడిని అందరూ కూడా గొప్పగా కొలుస్తుంటారు కదా, ఆయన్ని ఎందుకు గొప్పగా కొలవాలి? ఆయన్ని కూడా బదనాం చేద్దాం, భగవంతుడి పేరుని కూడా పూర్తిగా బదనాం చేద్దామని చెప్పేటువంటిది కంకణం కట్టుకొని ప్రతిదానికి కూడా ఈ హత్యలకి, మానభంగాలకి, రేపులకి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనేటువంటిది జనాల్లోకి ఇదొకటి స్లో పాయిజన్ లాగా పంపించాలి. అంటే వాళ్ళని అడిగేటువంటి వాళ్ళు ఎవరు లేరని ఫీలింగ్ వాళ్ళకి. అడిగితే సమాధానం కొంతమంది నాకు ప్రూఫ్ కావాలి అంటారు. నేనేమంటా, ఎక్కడో ఉన్న శివుడి గురించి, ఎక్కడో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో ఉన్న కృష్ణుడి గురించి, రాముడి గురించి నీకెందుకయ్యా? నీ వంశంలో 7 తరాల క్రితం ఎవరున్నాడు, వాడి పేరు ప్రూఫ్ ప్రకారం పట్రా, ఒప్పుకుంటా. అస్సలు పట్టుకురాడు. ఇంకెందుకండి అనవసరమైన సంభాషణ దీని గురించి. సో ఫైనల్ గానైతే శివుడాజ్ఞలో చీమ ఎందుకు కుట్టదు అనే దాని గురించి సారాంశం అయితే ఇదంటారు. మానవ నిర్మితమైన ఇదంతా కూడా వికృతమైనటువంటి నిర్మితం. ఈ ఆలోచన కూడా చాలా చెడ్డ ఆలోచన అని కూడా మనం అనుకోవచ్చు. వాళ్ళు అనుకోవడం ఏంటంటే కనిపిస్తూనే ఉంది కదండి. నాకు అంటే ఒక రకంగా, నీకు అంటే ఒక రకంగా అనేటువంటి మన మెదడుని మనం మనకు నచ్చినట్టుగా పెట్టుకున్నాం. దీనికి ఏంటంటే శరీరానికి చొక్కా ఉండాలి. కాబట్టి నేను చేసిన దానికి భగవంతుడి ఆజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. అంటే మనం చేసింది కనుక మంచి అయితే క్రెడిట్ మంది, ఏదన్నా అంటే మనం ఏం చేయాలంటే భగవంతుడు అలా రాశాడు, నేను నడుపుతున్నా అలా నెపం మాత్రం భగవంతుడి మీద వేసి ఈ హత్యలకి, మానభంగాలకి, వీటన్నిటికి కూడా కేర్ ఆఫ్గా ఆయన పెట్టుకుంటున్నాం. కానీ మన మనస్సాక్షిగా మనకు తెలుసు అదండి విషయం. థ్యాంక్ యూ గురువు గారు. నిజంగా శివుడాజ్ఞ లేనిది చీమ కుడుతుంది, ఎందుకు కుడుతుంది, అదేవిధంగా మనిషి తప్పులకు దానికి ఏమైనా సంబంధం ఉందా అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.